చాలామంది ఫ్రంట్ పార్ట్ నిలబడట్లేదు, జారిపోయినట్టుందని చెప్తారు కదా! అయితే మీరు కటింగ్‌లు చేసిన పొరపాటు వల్ల కూడా కొంత జరుగుతుంది. అదేవిధంగా స్టిచ్చింగ్ చేయటం వల్ల కూడా కొంత జరుగుతుంది. ఎప్పుడైనా సరే ఫ్రంట్ పార్ట్‌లో మెయిన్ డాట్ అనేది షోల్డర్‌కి తిన్నగా ఉంటేనే చెస్ట్ లిఫ్టింగ్ అనేది బావుంటుందండి. ఆ తర్వాత వచ్చేసి చూడండి ఎలాగైతే షోల్డర్‌కి తిన్నగా ఉండాలో అలా ఉండాలనమాట. ఆ తర్వాత వచ్చేసి ఉక్స్ పట్టి, కాజా పట్టి దగ్గర ఉన్న డాటు, తర్వాత మూడో డాటు మెయిన్ డాట్‌ని పట్టేసుకొని క్రాస్‌గా వేసుకోవాలండి. అప్పుడే షేప్ అనేది బాగా నిలబడతదనమాట. తర్వాత షేప్ బెల్ట్ ముందుగా రెడీ చేసి పెట్టుకుంటాం కదా! అది ఎగ్జాక్ట్‌గా కరెక్ట్‌గా రావాలంటే నా మెథడ్‌లో ఒకసారి అయితే స్టిచ్ చేసి చూడండి. షేప్ బెల్ట్ ఎలా తయారు చేసుకోవాలో చాలా బాగా వస్తదనమాట. ఉల్టా సీదా పడకుండా ఉంటుంది. ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అయితే వేసేస్తానండి చాలా సింపుల్‌గా. ఇలాగా ఎగస్ట్రా ఉన్న క్లాత్‌ని మొత్తం కూడా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయామంటే ఇంకా మనకి ఓవర్‌లాక్‌తో పని లేదు. చాలా ఈజీగా అయితే అయిపోతుంది. చూడండి ఇక్కడ అడుగు భాగంలో పెట్టేశాను. పైనుంచి స్టిచ్ చేసుకుంటూ వస్తున్నాను. మెయిన్ డాట్ ఫోల్డ్ చేసేసాను. చిన్న ఫోల్డింగ్ అనేది. తర్వాత ఇలా ఓపెన్ చేసేసి ఇలా డబుల్ ఫోల్డింగ్ చేస్తున్నానన్నమాట. ఇలా చేయటం వల్ల ఒక పోగు కూడా మనకి బయట రాకుండా ఉంటుంది.